ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో ఇవాళ రాబోయేది జమ్మూ అండ్ కాశ్మీర్ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటారు. ఆయన ఎలాంటి నాయకుడు అంటే ఒకానొకప్పుడు మిలిటెంట్గా ఉండేవారు, కానీ ఇవాళ ఆయన మహాత్మా గాంధీ గారి పద్ధతి ఫాలో అవుతున్నారు. ప్లీజ్ వెల్కమ్ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చైర్మన్ యాసిన్ మలిక్. అలాగే యాసిన్ మలిక్ గారి మీదున్న ఈ కేసుకి మనం జడ్జిగా ఇవాళ పిలవబోయేది ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న ప్రముఖ రిపోర్టర్ జావేద్ నక్నేవ్ గారు. స్వాగతం చెప్పండి. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మనం మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ జావేద్ నక్నేవ్ గారి అనుమతి కోరుతున్నాను. కేసు విచారణ ప్రారంభించండి. మనం ఇప్పుడు కేసు మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో యాసిన్ మలిక్ గారి మీద మొదటి ఆరోపణ. ఆప్కి అదాలత్లో జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మలిక్ గారి మీదున్న ఆరోపణ, ఈయన ప్రశాంతతకి శత్రువు. యాసిన్ గారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన నవాజ్ షరీఫ్ గారిని ఇండియాకి పిలిచారు. ఆ తర్వాత ఆయన దారిలో ఒక పీస్ ప్రాసెస్ ని మొదలు పెట్టారు. కానీ మీరు నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసిన ఆ పీస్ ప్రాసెస్ ని స్పాయిల్ చేశారు. లేదు, మేం పీస్ ప్రాసెస్ ని స్పాయిల్ చేయలేదు. దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలనే కోరుకున్నాం. పీస్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే, పాకిస్తాన్ నుంచి ఎవరొచ్చినా, ఎంతమంది అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, లేక ఎటువంటి ఫారిన్ మినిస్టర్ అయినా, లేక ఫారిన్ సెక్రటరీస్ వచ్చినా వాళ్ళందరూ కాశ్మీర్ ప్రజలతో మాట్లాడారు. తర్వాత దాన్ని ఇండియా ఫెసిలిటేట్ కానీ చేసింది. విషయం మారిపోయింది కదా. నవాజ్ షరీఫ్ గారు వచ్చి మీతో అసలు మాట్లాడలేదా చెప్పండి? ఆయనప్పుడు సెపరేటిస్ట్ ని అసలు పిలవలేదా? చూడండి, నిజాం అనేది మారలేదు, పాలసీ మాత్రమే మారింది. ఈ నిజాంకి కొత్త కెప్టెన్ వచ్చారు, ఒప్పుకుంటాను. ఇదే బీజేపీ టీం ఉన్నారు, ఇదే ప్లేయర్స్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కాశ్మీర్కొచ్చి మాట్లాడారు. అలాగే వాళ్ళు పాకిస్తాన్ వాళ్లతోనూ మాట్లాడారు. ఆ తర్వాత మేం ఓపెన్గా కాశ్మీర్ గురించి మాట్లాడాం. కానీ కానీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ టీం కెప్టెన్ మారిపోయారు. ఆ టీంకి కెప్టెన్ వాజీ ఆఫ్ మోకాఫ్. నేను కాశ్మీర్ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు అన్నారు. ఒక విషయం మాకు బాగా అర్థమైంది. ఆ తర్వాత మేం మా పద్ధతుల్ని బాగా స్ట్రాంగ్ చేసుకున్నాం. తర్వాత మాటల కోసం ప్రైమ్ మినిస్టర్ గారు ప్రయత్నించాం. ఏమీ అలా చెప్పలేదే. ఎవరి దగ్గర కాశ్మీర్ గురించి మాట్లాడకని చెప్పలేదు. ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ తో మాట్లాడొచ్చు, కానీ ఇందులో మీలాంటి సెపరేటిస్ట్ కి ఎలాంటి రోల్ లేదని చెప్పారు. చూడండి, నేను కూడా అదే చెప్తున్నాను. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు. ఇంతకుముందు 7 ప్రైమ్ మినిస్టర్లు ఉండేవారు. వాళ్ళు తప్పుడు ప్రెసిడెంట్ ని రెడీ చేశారు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్ర మోడీ ఇది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? నాకు ముందున్నటువంటి 7 ప్రైమ్ మినిస్టర్స్ గత 26 సంవత్సరాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పు, మేం తీసుకున్న నిర్ణయమే కరెక్టు అని చెప్పారు. నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కి అసలు ఏం చెప్పారంటే, మీరు ఒకవైపు యాసిన్ మలిక్ గారితో మాట్లాడతారు, మరోవైపు మాతో మాట్లాడతారు, ఇక అలా వర్కౌట్ అవ్వదు, టైం మారిపోయిందన్నారు. ఆయనకే టైం మారిపోయింది, ఎందుకంటే ఆయన మనసులో ఇలాగే ఉంది. ఆయన అలాగే అనుకుంటారు. ఆ ఉద్దేశంతోనే ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. అందుకే కాశ్మీర్కి ఈ మెసేజ్ ఇచ్చారు. అందుకే మీకు కరెక్ట్ అనిపిస్తుందా? బలిచిస్తాన్లో ఎవరైతే సెపరేట్ గురించి మాట్లాడతారో, బలిచిస్తాన్లో ఉన్న తీవ్రవాదుల మీద ఇండియన్ హై కమిషనర్ పాకిస్తాన్లో కూర్చుని మాట్లాడడం కరెక్టేనా? చూడండి, ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేటు ఒక్కోలా ఉంది. దాని గురించి మేము ఎప్పుడూ విమర్శించలేదు. అలాగే పాకిస్తాన్లో కూడా స్టేట్స్ ఉన్నాయి, కాశ్మీర్లోనూ. కాశ్మీర్ని యునైటెడ్ స్టేట్స్కి ఎవరు తీసుకువెళ్లారు? ఖచ్చితంగా దాన్ని ఇండియా ప్రైమ్ మినిస్టర్ గారే తీసుకువెళ్లారు. దాన్ని ఇంటర్నేషనలైజ్ చేసింది ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఆఫీస్, అంటే శ్రీనగర్. అది ఆ కాశ్మీర్లో ఉంది. దాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఇండియా తీసుకొచ్చింది. ఇండియా దీన్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీలోకి తీసుకువెళ్ళింది. అప్పుడు చూసుకుంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. తర్వాత వాళ్ళు రెసల్యూషన్ పాస్ చేశారు. యాసిన్ గారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు కాదు, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్. ఇలా చూడండి, నరేంద్ర మోడీ గారే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన్ని ప్రజలే ఎన్నుకున్నారు. అందువల్ల నాకు ఏ సమస్య లేదు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, మన నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే హార్డ్ లైన్ తీసుకోవలసిందే. ఆ తర్వాత మేము
కాశ్మీర్ ప్రజలందరం హార్డ్ లైన్కి సిద్ధంగా ఉన్నాం. అది మాత్రమే కాకుండా కాశ్మీర్ గురించి మేము ఆయన హార్డ్ లైన్ ఏమీ తీసుకోలేదు, కానీ పాకిస్తాన్కి లవ్ లెటర్ మాత్రం రాయకూడదని చెప్పారు ఆయన. చూడండి, 2003లో నేను జాయింట్ లవ్ లెటర్ రాశాను. పాకిస్తాన్కి చెందిన హెడ్ ఆఫ్ ది స్టేట్స్ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి. ముఖ్యంగా ఇది ఫస్ట్ జాయింట్ లవ్ లెటర్. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ఆర్టికల్ రాశారు. అందులో ఆయన ఏం రాశారంటే, వీ షుడ్ ఇగ్నోర్ బీట్ అండ్ ట్రాక్ and find out the new innovative ways to resolve the Kashmiri issue. ఆయన కూడా ప్రత్యేకంగా ఈ విషయమే చెప్పారు. మీరు ఒకసారి జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడతారు, ఇంకోసారి మనోజ్ బాజ్పేయి గురించి మాట్లాడతారు, కానీ ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ గా నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ నేను గా చెప్పేది ఉన్నారు. ఒకటే, నేను ఇదే చెప్తున్నాను. అంటే ఈరోజు ఇక్కడ నెహ్రూ గారు లేరు, అటల్ బిహారీ వాజ్పేయి గారు లేరు. ఈరోజు ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు కోరుకునేదేమిటంటే మనం ఒక హాట్ లైన్ తీసుకోవాలి అని. కాశ్మీర్లో ఉన్న సమస్యని పరిష్కరించగలమని అనుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు, మిలిటరీ పవర్ని యూజ్ చేసి ఇంతవరకు ఏ సంస్థని అంతం చేయలేకపోయారు. అలాగే ఇక ముందు కూడా అంతం చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఇది మాకు కూడా ఒక పరీక్షనే చెప్పాలి. తర్వాత మోడీ గారు ఇక్కడికి వచ్చారంటే ఇన్షాల్లా మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది మాకు ఒక విజయం లాంటిదే. ఆయన పాకిస్తాన్ గవర్నమెంట్ కి చెప్పేశారు, అల్గా వాది వాళ్ళతో వాక్, ఇండియన్ గవర్నమెంట్ తో టాక్, ఇలా జరగదని చెప్పారు. నరేంద్ర ఒకటి మోడీ మీరు గారు నాతో మాట్లాడండి లేదా యాసిన్ తో మాట్లాడని చెప్పారు. చూడండి, మోడీ గారికి నేను కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మేం కూడా ఆయన ఇష్టపడుతున్నాం. ఒకవేళ మా మీద ఆయన చర్య తీసుకోవాలనుకుంటే నిక్షేపంగా తీసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, इधर आ सितमगर तू हुनर आजमा, मैं तुम तीर आजमाओ मैं जिगर आजमाऊं. ఇండియాకి మేమెప్పుడూ ఇండియాకి హాని తలపెట్టాలనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో కొన్ని వేల మంది ఇండియాలో ఉన్నవాళ్లు మా మూమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు. అందువల్లే మేము ఇండియాకి ఎటువంటి హాని తలపెట్టాలని అనుకోము. కానీ నరేంద్ర మోడీ గారికి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఎటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతోందంటే దాన్ని ఫైజా మత్ ఫైజ్ అని అంటారు. 2 లైన్స్లో ఒక కవిత చెప్పారు. निसार तेरी गलियों पे वतन के जहां चली है रस्म कि कोई सर उठा के न चले, जो कोई चाहने वाला तेरे तवाफ को निकले, नजर चुरा के चले, जिस्म व जान बचा के चले. నాకు తెలిసినంతవరకు నరేంద్ర మోడీ గారు ఇటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు. కానీ ఆయన గుడ్ గవర్నమెంట్స్ని ఇవ్వగలరు. కానీ ఖచ్చితంగా ఆయన హార్డ్ లైన్ అప్రోచ్ వల్ల ఏ సంస్థని అంతం చెయ్యలేరు. దీనికొక సరైన సమాధానం మోడీ గారు చెప్తారని ఆశిస్తున్నాను. నా దగ్గర మీ ఆరోపణల లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది యాసిన్. ఇప్పుడు మరొక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత యాసిన్ గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. యాసిన్ గారు, పాకిస్తాన్ హై కమిషన్ మిమ్మల్ని పిలిపించిందా? వాళ్ళు పిలిచిన వెంటనే మీరు వెళ్ళిపారు. యాసిన్ గారు, మీరు ఇండియాలో ఉంటున్నారు, ఇక్కడున్న ఉప్పు తింటూ, ఇక్కడున్న రోటీ తింటున్నారు, ఇక్కడున్న గాలి పీల్చుకుంటున్నారు, ఇక్కడున్న నీళ్లు తాగుతున్నారు, కానీ మాట్లాడడానికి మాత్రం పాకిస్తాన్కి పారిపోతున్నారు. వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఆప్కి అదాలత్లో మనం ప్రశ్నలు అడుగుతున్నది, ఆరోపణలు నడిపిస్తున్నది జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మలిక్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో జేకేఎల్ఎఫ్ చైర్మన్ అయిన యాసిన్ మలిక్ గారి మీదున్న ఆరోపణ. ఈయన పాకిస్తాన్ ఏవంటే అదే వింటారు. యాసిన్ గారు, పాకిస్తాన్ హై కమిషన్ మీకు కబురంపింది. వాళ్ళు పిలిచిన వెంటనే మీరు వెళ్ళిపోయారు. నన్ను భారతదేశ ప్రధాని కూడా పిలిచారు. వెంటనే నేను బయలుదేరి వచ్చాను. నన్ను అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆ రంజాన్ సీజ్ ఫైర్ తర్వాత ఆర్కే మిశ్రా గారు కూడా ఆయన ఇంటర్లొకేటెడ్ని సృష్టించారు. సో యునైటెడ్ గేటర్షిప్ ఉండేది. ఆయన మాతో మాట్లాడారు. ఆయన దగ్గర ఒక టీం కూడా ఉండేది. సో మేమందరం కూడా కాశ్మీరీ యునైటెడ్. లీడర్షిప్ కూడా వచ్చారు. సో బేసికలీ నేను ఆ క్రెడిట్ని కాశ్మీర్ ప్రజలకే ఇచ్చేస్తాను. ఎప్పుడప్పుడు మసాక్రాత్, మేము ఈ
పీస్ ప్రాసెస్ సమస్యని తీర్చాలనుకుంటున్నామని చెప్పారో అప్పుడు కాశ్మీర్ ప్రజలు కలిసిపోతూ ఎస్ఎన్ ఉంటారు. గారు, మీరు ఇండియాలో ఉంటున్నారు, ఇక్కడున్న ఉప్పు తింటూ, ఇక్కడున్న రోటీ తింటున్నారు, ఇక్కడున్న గాలి పీల్చుకుంటున్నారు, ఇక్కడున్న నీళ్లు తాగుతున్నారు, కానీ మాట్లాడడానికి మాత్రం పాకిస్తాన్కి పారిపోతున్నారు. చెప్పాలంటే నేను 2 దేశాలకి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు 1947 నుంచి కాశ్మీర్ దేశం ఈ డిస్ప్యూట్ వల్ల కొద్దిగా అంతం అయిపోతోంది. కాశ్మీర్ ప్రజల కోరిక ఏమిటంటే, మేం డిస్ప్యూట్లో ఉండదలుచుకోలేదు, కానీ మేం కాశ్మీర్ సమస్యని పరిష్కరించాలి అని అంటున్నారు. అందుకే మేం పదే పాకిస్తాన్, ఇండియాలోని ఎన్నో స్టేట్స్కి నేనొక వహీద్ కాశ్మీరీ లీడర్ని. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్కి కాశ్మీరీ లీడర్ అనేవారు దొరకరు. నేను ఆర్ఎస్ఎస్తో కంటిన్యూస్గా 5 గంటల సేపు మీటింగ్ జరిపాను 2010వ సంవత్సరంలో. ఎస్ఎన్ గారు, మీరు మేము వాళ్ళ దగ్గర కూడా వచ్చాం, ఎందుకంటే వాళ్ళు కాశ్మీర్ సమస్యని పరిష్కరిస్తారు అని. కానీ మీరు ఏ పాకిస్తాన్ అయితే బిన్ లాడెన్ కి సపోర్ట్ చేస్తుందో మీరు వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. ఇలా చూడండి రజిత్ గారు, భారతదేశం మమ్మల్ని రమ్మని పిలిచినప్పుడు మేము రావడం వల్ల వీళ్ళకి ఏ అబ్జెక్షన్ ఉండదు, కానీ వాళ్ళు పిలిచినప్పుడు మీరు ఫ్రీ కావాలని అడుగుతున్నారు. లేదు, కానీ మీరు ఫ్రీ- అలాంటి సమయంలో మీరు ఏమంటున్నారంటే మేము వాళ్ళ ఏజెంట్స్ అని. మరి పాకిస్తాన్లో కూడా ఇదే విధంగానే కదా మాట్లాడుతూ ఉంటారు. మేము ఇండియాకు వచ్చినప్పుడు కాశ్మీర్కి ఈ యాసిన్ గారు, పరిస్థితిని ఎవరు ఏర్పరిచిన కూడా భారతదేశం దగ్గరికి మీరు వెళ్తున్నారు అని అంటారు. లేదు, నేను చూడండి, చెప్పేది వినండి. నేను ఇటువైపు వెళ్తే ఇండియన్ ఏజెంట్ అని అంటున్నారు, అదే అక్కడికి వెళ్తే పాకిస్తాన్ ఏజెంట్ యాసిన్ అని గారు, మీరు ఒక అంటున్నారు. విషయం మర్చిపోతున్నారు. ఇండియా ఎప్పుడు కూడా టెర్రరిజం కి అసలు సపోర్ట్ చేయలేదు. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే కదా పట్టుబడ్డారు. దావూద్ ఇబ్రాహిం కరాచీలో ఉన్నారు. హఫీజ్ సయ్యద్ లాహోర్లో తిరుగుతున్నారు. చూడండి, వీళ్ళందరూ కూడా తీవ్రవాదులే, కానీ ఈ విషయం ప్రపంచంలో అందరికీ తెలుసు. చూడండి, వాస్తవానికి ఈ విషయం భారతదేశం పాకిస్తాన్కి చెందిన వేరే ఇష్యూస్తో రిలేటెడ్ అయి ఉంది. ఒకవేళ ఇండియాకి ఇదే ఎంతో ముఖ్యమైతే మరెందుకని ఇండియా పాకిస్తాన్తో చర్చలు జరపాలి? లేక ఇండియన్ రిప్రజెంటేటివ్ అయ్యుంటే వాళ్ళు ఈ విషయం గురించి ఎందుకని మాట్లాడలేదు? ఆఫీస్ సయ్యద్ ఎంతో ధైర్యంగా లాహోర్లో తిరుగుతూ ఉన్నారు. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో పట్టుబడ్డారు. దావూద్ ఇబ్రాహిం గారు ఆయన కరాచీలో ఉన్నారు. కానీ దీని లేదు, గురించి ఎవరూ అసలు మాట్లాడలేదు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, కాదు, నేను లేదు, కూడా ఒకసారి- ఒకవేళ నాకు ఇటువంటి అవకాశం దొరుకుంటే, ఇటువంటి ఛాన్స్ లభించుంటే అప్పుడు మేము ఓపెన్గా ఇండియాకు వెళ్ళి ఈ విషయాల గురించి మాట్లాడుండేవాళ్ళం. నేను ఇండియాలో లేదు లేదు లేదు, నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నా అంటే, ప్రభుత్వం తరపున ఇక్కడున్న ప్రజలందరూ కూడా అదే అడుగుతున్నారు. పాకిస్తాన్లో మన ఇండియన్ సోల్జర్ హేమరాజ్ గారిని పట్టుకున్నప్పుడు ఆయన తలని కోసేసి బాడీని మాత్రమే ఇక్కడికి పంపించారు, తల వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఆ విషయం ఇండియన్స్ ని ఎంతగానో బాధ పెట్టింది. అలాంటప్పుడు మీరు పాకిస్తాన్తో మాట్లాడుతున్నప్పుడు ఇంకా కోపం వస్తుంది కదా? ఎప్పుడైతే మీకు ఈ విషయం వల్ల మీకు ఎక్కువగా బాధగా ఉన్నట్టు అనిపిస్తుందో అప్పుడు ఎందుకు పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్నారు? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ఇక్కడికి రప్పిస్తున్నారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గారిని ఇవన్నీ ఆపమని చెప్పే మేము ఇక్కడికి పిలిపించాం. చూడండి, యాక్చువల్గా మీరు పర్సెప్షనిస్ట్. దీన్ని ఎవరు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారనేది ఇప్పుడు పాకిస్తాన్ ఎస్ఎన్ మలిక్ గారికి డిప్లొమాటిక్ సపోర్ట్ ఇస్తున్నారని చెప్పినప్పుడు ఇండియన్ ప్రభుత్వం పిలిపించి దయచేసి ఇవన్నీ ఆపమని చెప్పే అధికారం కూడా ఉంది కదా? చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను. అమెరికా లాంటి దేశాలు ఇంకా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. సో వాళ్ళు కూడా కాశ్మీరీ ప్రజల్ని అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు. యూరోపియన్ యూనియన్లో ఉన్న లీడర్స్ కూడా ఇక్కడికొచ్చి మా ప్రజల్ని కలుస్తూనే ఉన్నారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం వాళ్ళు కూడా మమ్మల్ని కలవడానికి ఎంగేజ్ చేసుకున్నారు. అయితే ఎవరైతే ఇక్కడ టెర్రరిస్ట్ని తయారు చేస్తున్నారో, ఒసామా బిన్ లాడెన్ని రెచ్చగొడుతున్నారో, ఇండియాకి వ్యతిరేకంగా ఒక ప్రాక్సీ వార్ని తయారు చేస్తున్నారో, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారని ప్రజలు అంటున్నారు. వాళ్ళని మనం అసలు ఎలా అక్సెప్ట్ చేయగలం? వాళ్ళతో కూర్చుని ఎలా తినగలం? వాళ్ళతో ఎలా మాట్లాడగలం? కానీ మీరేమో వాళ్ళ నుంచి డిప్లొమాటిక్ సపోర్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళతో కూర్చుని ఎలా మాట్లాడగలం? ఇంతకు ముందు కూడా మీరు వాళ్ళతో మాట్లాడారు. చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ముందు లాహోర్కు వెళ్లారు. ఆయన నవాబ్ షరీఫ్తో చర్చలు జరిపారు.
అక్కడ ఆయన పాకిస్తాన్ గురించి కూడా మాట్లాడారు. అక్కడ ఆయన పాకిస్తాన్ గురించి ఏం చెప్పారంటే, నా జీవిత ఆశయం ఏమిటంటే ఎలాగైనా కాశ్మీర్ సమస్యని తీర్చడం అని చెప్పారు. ఆ తర్వాతే కాశ్మీర్తో చర్చలు జరిపారు. ఇలా చూడండి, పాకిస్తాన్ వాళ్ళకి కొంచెమైనా బుద్ధి వస్తుందేమోనని ఆయన వాళ్ళతో మాట్లాడారు. అయితే నేను వాజ్పేయి గారు చాలా బాగా మాట్లాడారని ఇవాళ మీరు చెప్తున్నారు. ఆ తర్వాతే పాకిస్తాన్ వాళ్ళు కార్గిల్లో దాడి చేశారు. ఇప్పుడు నేను కూడా ఇదే చెప్తున్నాను. కానీ మీరేమంటున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు ఈ విషయంలో ఇలాగే ఉన్నారు అని. మరి ఎందుకని ఇండియా వాళ్లతో చర్చలు జరపాలి? నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరెందుకని ఈ విషయం పాకిస్తాన్ వాళ్ళు అడగలేదు? అక్కడ తీవ్రవాద ఫ్యాక్టరీ ఎందుకు తయారు చేస్తున్నారు అని. మీరు వాళ్ళని ఎందుకని ఇంకా దావూద్ ఇబ్రాహింకి అసలేం ఇచ్చి కూర్చోబెడుతున్నారని అడగలేదు కదా. అంతేకాదు, మీరు వాళ్ళని సీజ్ వైలేషన్ ఎందుకు చేస్తున్నారని అసలు అడగలేదు కదా. ఇలా చూడండి సార్, మీరెందుకని ఈ విషయాన్ని మీ గవర్నమెంట్ని అడగడం లేదు? భారతదేశంలో ఇప్పుడు నేను ప్రజలు మిమ్మల్ని కరెక్ట్ చేసుకోమంటున్నారు, ఎందుకంటే ఇది మీ ప్రభుత్వం కూడా. ఇలా చూడండి, ఇది మీకు కూడా కాన్స్టిట్యూషనే కదా. చూడండి ఇది ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ పెర్సెప్షన్స్ ఉంటాయి. నాకొక పెర్సెప్షన్ ఉంది. అన్నిటికీ హక్కులుంటాయి. ఇది మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదు అని. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మేము కాశ్మీర్లో తుపాకీ మూమెంట్ని స్టార్ట్ చేసినప్పుడు అది చట్ట విరుద్ధమైందే, నేను ఒప్పుకుంటాను. నేను చెప్పేదేమిటంటే, ఈ దేశంలోనే గాంధీజీ పుట్టారు. ఆయన ప్రపంచంలోని అందరికీ ఒక విషయం చెప్పారు, మనకి ఎటువంటి సమస్య ఎదురైనా దాని చర్చల ద్వారా తీర్చుకోవచ్చు అని. కానీ విషయం ఏమిటంటే, ఈ గాంధీ గారి దేశంలో వెన్ ఐ ట్రైడ్ టు ఫైండ్ అవుట్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ గాంధీ, ఇన్ ద సోల్ ఆఫ్ గాంధీ, ఐ కుడ్ నాట్ ఫైండ్ హిమ్ ఎనీవేర్. అప్పుడు మేం తుపాకీలు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కాశ్మీర్లో తుపాకీలకి వ్యతిరేకత వచ్చింది. నేను అరెస్ట్ అయ్యాను. ఆ టైంలో ఇండియాకి, అమెరికాకి, బర్తానియాకి, యూరోపియన్ యూనియన్, నేనిక్కడ జైల్లో ఉన్నాను, ఇండియన్ మెడికల్ వాళ్ళు ఇక్కడికి నాతో మాట్లాడడానికి వచ్చారు. హిందుస్థాన్ సివిల్స్ను కూడా తీసుకొచ్చారు. అప్పుడే మేం దీన్ని పర్మనెంట్గా వదిలేయాలని నిర్ణయించుకున్నాం. అప్పటినుంచి తుపాకీలు పట్టలేదు. అంతేకాదు, మా కామ్రేడ్స్లో ఒక 5గురిని చంపేశారు. ఆ తర్వాత వాళ్ళు నన్ను ఒక 300 సార్లు జైలుకు పంపించారు. ఆ తర్వాత ఇంట్రోగేషన్ సెంటర్లో నా రైట్ ఇయర్, దీని వినికిడి శక్తి కూడా పోయింది. నా మీద 6 సార్లు దాడి కూడా జరిపారు. ఇది సీజ్ ఫైర్ తర్వాత కూడా స్టేట్ చేసినటువంటి ఓ కార్యం, స్టేట్ చేసిన దారుణం. మీరు చూసే ఉంటారు, కాశ్మీర్ ప్రజలు 2008 తర్వాత ఎంతో మందిని ఎదిరించారు. కాశ్మీర్లో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ తర్వాత వైలెంట్ మూమెంట్, నాన్ వైలెంట్ డెమోక్రటిక్ మూమెంట్. ఆ తరువాత ఏం జరిగిందంటే 72 శవాలు లేచాయి. 2009లో 45 మంది చనిపోయారు. 2010లో ఇన్కులాబ్లో 120 మంది చనిపోయారు. ఈ సంస్థకి వ్యతిరేకంగా మిలిటరీ పవర్ని యూజ్ చేశారు. సో మీరు ఎవరైతే అన్నిటినీ వదిలేసి ఉంటున్నారో వాళ్లనే మీరు చంపేస్తున్నారు. ఆ తర్వాత మీరు వాళ్ళని మళ్లీ తుపాకీలు తీసుకునేలా ప్రలోభ పెడుతున్నారు. ఇలా చూడండి యాసిన్ గారు, మీకు ఇక్కడ డెడ్ బాడీస్ కనిపిస్తున్నాయి కదా, కానీ పాకిస్తాన్ చేసే మాత్రం మీ కంటికి కనిపించట్లేదా? వాళ్ళు ఇక్కడ అజ్మల్ కసబ్ని రెడీ చేసి ఇక్కడికి పంపిస్తున్నారు. ఇది కూడా తెలియట్లేదు, అమాయకపు ఇండియన్స్ ని వాళ్ళు చంపేసి వెళ్ళిపోతున్నారు అని. కానీ దానికి వ్యతిరేకంగా మీరేం చేయలేదు. చూడండి, బాంబేలో ఇది జరిగినప్పుడు నేను జైల్లో ఉన్నాను. బట్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. నేనొక్కడే కాదు, కాశ్మీర్లో ఎన్ని సంస్థలతో కలిసి ఉన్న లీడర్స్, వాళ్ళు పెద్దవాళ్లు కానివ్వండి, చిన్నవాళ్లు కానివ్వండి, బాంబేలో ఆ దాడి జరిగినప్పుడు అందరూ దాన్ని ఖండించారు. అలాగే వాళ్ళంతా ఏమన్నారంటే, ఖండిస్తే అంతా సరైపోతుందా? అది కాదు, అందరూ దీన్ని బ్రూటల్ కిల్లింగ్ అనే అన్నారు. అంతకంటే ఇంకేమనాలి? ఇప్పుడు విషయం ఏమిటంటే, ఒక ప్రమాదం జరిగింది, అందులో ప్రజలు చనిపోయారు. అందులో మీరు ఒకసారి ఇక్కడున్న ప్రజల రియాక్షన్ చూడండి. వాళ్ళేమీ దీన్ని ఒక యాక్సిడెంట్ గా చూడట్లేదు, అసలు ఇండియా మీద చేసిన దాడిగా చూస్తున్నారు. అది ఒక బ్రూటల్ కిల్లింగ్ జరిగింది. ఆ టైంలో వచ్చిన పత్రికలు అన్నింటినీ మీరు చూడండి. నేను నా గురించి మాత్రం మాట్లాడడం లేదు. కాశ్మీర్లో ఎలాంటి సంస్థలు ఉన్నాయో అందులో ఉన్న లీడర్స్ అందరూ చిన్నవాళ్లు కానివ్వండి, పెద్దవాళ్లు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ముంబైలో జరిగిన ఆ సంఘటనని తీవ్రంగా ఖండించారు. చూడండి, అసలు నేను ఏమంటున్నానంటే, ఏ దేశం అయితే ఇలాంటి బ్రూటల్ కిల్లింగ్స్ ని చేస్తుందో, ఏ దేశం అయితే ఇలాంటి అమాయకపు ప్రజల్ని చంపుతోందో, అలాంటి తీవ్రవాదుల్ని ఇక్కడికి పంపించే వాళ్లతో మీరు కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు కశ్మీర్ సమస్యలు తీరుస్తారా? చూడండి, ఇప్పుడు నేను చెప్పే విషయం ఒకటే. ఇండియాకి బేసిక్ విషయం ఏమిటి, అసలు కన్ఫ్యూషన్ ఏమిటి?
ఒకవేళ మీ ఇష్యూ ఇదే అయితే ఇంతవరకు మీరు మా దగ్గరకు వచ్చి ఇదే ఇష్యూ అని చెప్పిందే లేదు, లేదు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ విషయాన్ని మీరు నేను ఏం ఒప్పుకుంటున్నారా? చెప్పదలుచుకున్నానంటే పాకిస్తాన్తో ఇండియా చర్చలు జరపడానికి బయలుదేరి వెళ్లి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాశ్మీర్తో ఫ్రీ పాకిస్తాన్ అని అంటే మేం కేవలం కాశ్మీర్ గురించే పాకిస్తాన్తో మాట్లాడతాం అని వాళ్ళు మీరు వాళ్ళతో అంటున్నారు. ఏం అందువల్ల మాట్లాడుతున్నారో అది మాకు అవసరం లేదు. ఏ పాకిస్తాన్ అయితే తీవ్రవాదులు ఇండియా లోపలికి పంపిస్తుందో వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారే విషయంలో దాని గురించే నేను మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను. చూడండి, ఇండియాలో అది అమాయకపు ప్రజల్ని ఇందులో చంపాలని నమ్మకం నమ్ముతారు. అనే ప్రసక్తే లేదు. విషయం ఏమిటంటే మీ దేశపు పర్సెప్షన్ ఏమిటి? ఈ దేశ పర్సెప్షన్ ఇదే, పాకిస్తాన్తో మాట్లాడాలి, మీకు తర్వాత ఒక పని ఉండొచ్చు, అది వేరే ఏమేమి విషయం. issues ఉన్నాయో అది న్యాయమా? వాటన్నిటినీ సరిచేసుకోవాలి. లేదు, మీ మీరు- perception గురించి- మీరు మసాక్రాత్ గురించి మాట్లాడినప్పుడు విషయం పూర్తిగా మారిపోతుంది. అప్పుడు వొకాబులరీస్ మారిపోతాయి. ఆ తర్వాత ఒక మనిషి ఎలా మాట్లాడతాడంటే మాట్లాడే పరిస్థితుల్ని స్ట్రెంగ్తెన్ చేసే విధంగా. లేదు, మీరు ఎందుకంటే మళ్ళీ అప్పుడు అదే- ఏమైనా మాట్లాడగలం. అది అంతేకాకుండా కాదు, మీరు నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏ పాకిస్తాన్ అయితే ఆ చోట కిల్లింగ్స్ ని స్టాప్ చేయలేకపోయిందో, ఏ పాకిస్తాన్ లో అమాయకపు ప్రజలు తీవ్రవాదుల వల్ల చనిపోతున్నారో ఆ పాకిస్తాన్ ప్రజలు ముందు వాళ్ళ సమస్యలు తీర్చుకొని మీరు చూసారంటే, అంటే ఎవడింటైతే సరిగ్గా పెట్టుకోలేకపోయాడో, ఏంటినైతే అతను సరిచేయలేకపోయాడో వాడు మీరు ముందు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం చేయగలడు? ముందు తప్పుడు అభిప్రాయాలు మార్చుకోండి. కాశ్మీర్ లక్ష్యం ఏమిటంటే విడుదలే కదా. ఓకే, ఏదో ఒక దేశం సంస్థని సపోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు కాశ్మీర్ సంస్థకి స్వతంత్రం కోసం డిప్లొమాటిక్ అండ్ మోరల్ సపోర్ట్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది. ఎటువంటి స్వతంత్ర సంస్థ ప్రజలు దానికి అండగా లేరంటే అది వర్కౌట్ అవ్వదు. దీన్ని కాశ్మీర్ ప్రజల సంస్థనే చెప్పాలి. ఇందులో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని కాశ్మీర్ ప్రజలే తీర్చుకోవాలి. ఇది పాకిస్తాన్ సంస్థ కాదు, అలాగే ఇది ఇండియా సంస్థ కూడా కాదు. ముఖ్యంగా ఇది కాశ్మీర్ ప్రజల సంస్థ. అంతేకాదు, కాశ్మీర్ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. మీరు మాకు ఏం మాట ఇచ్చారో దానికోసం మేం మీకు అధికారం ఇస్తున్నాం. మేం ఇండియాతో వెళ్లాలన్నా సరే, పాకిస్తాన్తో వెళ్లాలన్నా సరే, లేక మేం స్వేచ్ఛగా ఉండాలనుకున్నా సరే మాకు నేను ఆ అడిగిన స్వేచ్ఛ దానికి మీరు కల్పిస్తున్నారు. సమాధానం చెప్పలేదు. మీకేమనిపిస్తుంది? పాకిస్తాన్ వాళ్ళ దేశాన్ని చూసుకోలేకపోయారు, వాళ్ళొచ్చి ఈ కాశ్మీర్ సమస్యని తీర్చగలరని మీరు ఇలా అనుకుంటున్నారా? చూడండి, పాకిస్తాన్ ఒక సర్వరిన్ కంట్రీ. వాళ్ళ లక్ష్యం ఏమిటి? అది ఏదైనా కానివ్వండి, దాంట్లో జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు. ఇదే ముమ్మాటికి వాస్తవం. నేనిక్కడ ఇండియాలో ఏదైనా ఒక స్టేట్ సమస్య గురించి మాట్లాడితే, లేక ఏదైనా సమస్య గురించి మాట్లాడాలనుకుంటే ఇండియాకు సంబంధించిన ఏ విషయాల్లోనూ జోక్యం చేసుకునే అధికారం, హక్కు నాకు లేదు. అలాగే పాకిస్తాన్ విషయాల్లోనూ జోక్యం చేసుకోకూడదు. నేను కేవలం కాశ్మీర్కి సంబంధించిన వాణ్ణి. నేను కోరుకునేది ఒకటే, నా సంస్థ కాశ్మీర్ స్వేచ్ఛని కోరుకుంటోంది. కాశ్మీర్ డిస్ప్యూట్ నుంచి ఈ సమస్యని పరిష్కరించాలనుకుంటోంది. నేను మీకు విషయం చెప్తాను. నేను పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడున్న న్యూస్ రిపోర్టర్ నన్ను ఒక ప్రశ్న అడిగారు. వేల కొద్దీ ప్రజలున్నారు. ఆయన ఏమన్నారంటే, పాకిస్తాన్లో చాలా మంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే కశ్మీర్ లేకపోతే పాకిస్తాన్ పరిపూర్ణం చెందదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దానికి నేనేం చెప్పానంటే, ఇండియాలో చాలా మంది ప్రజలున్నారు, పాకిస్తాన్ దక్కకపోతే ఇండియా పరిపూర్ణం కాదని చెప్పాను. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇలా చూడండి, ఇండియా ఏమంటోందంటే అది నా అంగం అని, అది నా కిరీటం అని. పాకిస్తాన్ ఏమంటోంది, అది నా గౌరవం అని అంటోంది. నేను చెప్పేదొక్కటే, ఈ విషయంలో నిర్ణయాన్ని కాశ్మీరే తీసుకోవాలి. ఇది వాళ్ల కోరిక. ఇది ఇండియాకి కిరీటమా లేక పాకిస్తాన్కి గౌరవమా? కానీ కాశ్మీర్ ప్రజలు స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటున్నారు. అంతే. కానీ ఇండియా ఏమంటుందంటే కాశ్మీర్ ఇండియాది, ఇందులో డిబేట్కి ఎలాంటి స్కోపు లేదని చెప్పేసింది. చూడండి, ఇంతకుముందు మీరే ప్రపంచంలోని ఇంటర్నేషనల్ కమిటీలో కూడా చెప్పారు, మేము కాశ్మీర్ ప్రజలకి. మీరు ఆ పాత విషయాలని ఇప్పుడు మర్చిపోండి యశన్ గారు. ఇది కొత్త గవర్నమెంట్, కొత్త యుగం. చూడండి, ఒకవేళ మీరు నాతో ఇలా చెప్పాలనుకుంటే, ఇక్కడ మోడీ గారి ప్రభుత్వమే సాగుతోంది కాబట్టి ఇక్కడ మాట్లాడడానికి కూడా హక్కు అనేది ఉండదు. అయినా నేను ముందే చెప్పాను, నేను మాట్లాడతాను అని. కానీ నేను దీన్ని ఒప్పుకుంటున్నాను. ఇక్కడున్నటువంటి మీ ప్రభుత్వం ఎంతో స్పష్టంగా చెప్పేసింది వాళ్ళ అప్రోచ్ ఎంతో హార్డ్గా ఉంటుంది అని.
కాబట్టి మేము హార్డ్ అప్రోచ్కి సిద్ధంగానే ఉన్నాం. చూడండి, ఇప్పుడు ఒక విషయం ముందుకు వచ్చింది. మీరు ప్రజలతో మాట్లాడుతున్నారు, మీకు తోచింది చెప్తున్నారు, వాళ్ళు వింటున్నారు. ఇండియా మొత్తం ఇప్పుడు వింటోంది. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం ఆలోచిస్తారు. సరే, ఇప్పుడు ఇక్కడున్న ప్రజలు మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నారో చూద్దాం. చాలా మంది చాలా అడగాలనుకుంటున్నారు. చెప్పండి, థర్డ్ రో. మీరు కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇస్తానని ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. నాకొక విషయం చెప్పండి, ఏ ఫెసిలిటీ అయితే మీకు ఇండియా ప్రొవైడ్ చేస్తుందో అందుకనే నేను జమ్మూ కాశ్మీర్కి చెందినదాన్ని. అయితే ఒకవేళ అక్కడ జాబ్ వేకెన్సీ వచ్చాయంటే ముందు కాశ్మీర్ ముస్లిమ్స్కి, ఆ తర్వాత కాశ్మీర్ పండితులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అప్పుడు అక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళినా అక్కడ మోస్ట్లీ 60 to 68 కాశ్మీరీ వాళ్లే ఉంటారు. ఇలాంటి ఫెసిలిటీస్ మీరు పాకిస్తాన్లో ఉంటాయని అనుకుంటున్నారా? మీరు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. నేను సమాధానం చెప్పనా? చూడు చెల్లెమ్మా, మీరు చదువుకున్నవారు. కనీసం మీరు మేమిచ్చినటువంటి ఆర్టికల్స్ మీరు వాటిని చూసుంటే గనక లేక చదువుంటే గనక అవేదో ఊరికే ఇచ్చినటువంటివి కావు. మేము ఇండిపెండెంట్ కాశ్మీర్ని కోరుకుంటున్నాం, కానీ అది పాకిస్తాన్తో కలిసి కాదు. కానీ సార్, దీని గురించి మీరు నేను చెప్పేది వినండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. చెప్పండి. మా ఉద్దేశం ఏమిటంటే పొలిటికల్ బిలీఫ్. అలాగే మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు మీరు చెప్పేది రెండో విషయం. ఇది కాశ్మీరీ ప్రజల యొక్క హక్కు. ఒకవేళ వాళ్ళు ఇండియా వైపే వెళ్లాలనుకుంటే నిక్షేపంగా వెళ్ళొచ్చు, పాకిస్తాన్ వైపు వెళ్లాలనుకున్నా కూడా నిక్షేపంగా వెళ్ళొచ్చు. కానీ ఈ కాశ్మీరీసే స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటే అందుకు పాకిస్తాన్, ఇండియా ఆ హక్కుని వాళ్ళకి కల్పించాలి, మనస్ఫూర్తిగా వాళ్ళు నిర్ణయించుకోవడానికి. ఇదే మేం కోరుకునేది. సార్, మీరు కానీ యాసిన్ గారు, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీరు ఊరికే ఏదో మాట్లాడుతున్నారు, కానీ మీ మనసు మొత్తం పాకిస్తాన్ మీదే ఉంది. ఒకవేళ మీరు నా పొలిటికల్ బిలీఫ్ అబద్ధమని అన్నారంటే, అన్ని పార్టీస్కి ఒక పొలిటికల్ బిలీఫ్ అనేది ఉంటుంది. అలాగే ఈరోజు నరేంద్ర మోడీజీ గారి ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే ఆయనకి ప్రారంభం నుంచే ఒక పొలిటికల్ బిలీఫ్ ఉంది. మెజారిటీ రాలేదు, కానీ మీరు చూశారు కదా, ఆయనకి మెజారిటీ రాగానే ఆయన బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారంటే అది ఆయన పొలిటికల్ బిలీఫ్. ఈరోజు ఆయన అలాగే దారుణంగా మాట్లాడుతున్నారు. చెప్తారు, నో మెర్సీ, మాకు కేవలం ఆయన పాకిస్తాన్ గురించి అలా మాట్లాడటం వల్ల అసలు మీకే నష్టం చెప్పండి. కాదు, నష్టమేం కాదు. ఆయన పాకిస్తాన్కి వ్యతిరేకంగా దారుణమైన మాటలేమీ చెప్పలేదు. ఇదే విధంగా మాకు ఒక పొలిటికల్ బిలీఫ్ ఉంది. దాన్ని మేము ఇండియా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తున్నాం. ఎవరి పొలిటికల్ బిలీఫు అబద్ధం కాలేదు, కానీ మా పొలిటికల్ బిలీఫ్ ఒకటే, మాకు స్వేచ్ఛ కావాలి. సార్, నా ప్రశ్న ఏంటంటే, మీరు పాకిస్తాన్ దగ్గర హెల్ప్ తీసుకుంటారు. ఒకసారేమో యుఎస్ని అడుగుతారు, ఇంకోసారేమో చైనాని కూడా అడుగుతూ ఉంటారు. కానీ మీరు ఎందుకు సార్ ఇండియాతో మాట్లాడరు? ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్ ఒక్కొక్కసారి అమెరికాని హెల్ప్ చేయమని అడుగుతుంది, ఇంకోసారి చైనా వాళ్ళని అడుక్కు తింటుంది. అలాంటప్పుడు మీకు హెల్ప్ చేస్తారు? నేను ఇంతకు ముందు మీకు ఈ విషయం చెప్పాను, ఇప్పుడు కూడా ఈ విషయం చెప్తున్నాను. ఇది కాశ్మీర్కి రావాల్సిన స్వేచ్ఛ, అంతేకాదు కాశ్మీర్ ప్రజలు కోరుకునే స్వేచ్ఛ. మేము పాకిస్తాన్కి అడుక్కోవడం కోసం వెళ్ళడం లేదు. ఎందుకంటే ఈ విషయంలో కాశ్మీర్ ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి, ఇప్పటికీ పోతూనే ఉన్నాయి. ఇందులో కాశ్మీరీ ప్రజలు ఈ విషయంలో చెప్పాలంటే కాశ్మీర్ ప్రజలు ప్రాణత్యాగం చేస్తున్నారు. వాళ్ళకి కాశ్మీర్ ప్రజలు అందరూ ఈ సమస్యని దాటవేస్తూనే ఉన్నారు. తర్వాత ఒక సంస్థ అది తరచుగా త్యాగాలు చేస్తూనే ఉంది. అది ఇంకో దేశానికి వెళ్లి సహాయం అర్జిస్తుందనుకుంటున్నారా? యాసిన్ గారు, అసలు వీళ్ళందరూ ఏమంటున్నారంటే, ఒక్కసారి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి చూడండి, ఆయన మీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో యాసిన్ గారి మీదున్న ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. యాసిన్ గారు, ఈ విషయం అందరికీ తెలుసు. మీరు ఏమన్నారంటే, నేను గాంధీ గారి పద్ధతిని ఫాలో అవుతున్నాను, కానీ ప్రాక్టికల్గా చూస్తే మీ స్నేహం ఎక్కువగా హఫీజ్ సైతోనే ఉందంటున్నారు. మీరు జమాతీ ఇస్లామీ అనుకునేదే చేస్తున్నారట. జమాతు దావా ఏమనుకుంటుందో అదే చేస్తున్నారు మీరు. అటల్ బిహారీ వాజ్పేయి గారు, చూడండి, మీరు నాకు హఫీజ్ సయీద్ గారి గురించి మాత్రం నేను చెప్పండి. ఇప్పుడు ఆ విషయానికే వస్తున్నాను. నేను
మీరు ఆయనతో కూర్చున్నారా నేను లేదా ఖచ్చితంగా చెప్పండి. ఆయనతో కూర్చున్నాను. ఆయన ఒక తీవ్రవాదే కదా? వెల్కమ్ బ్యాక్ ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మలిక్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మలిక్ గారి మీదున్న ఆరోపణ ఇదే. ఆయన చెప్పేది ఒకటి కానీ చేసేది ఇంకొకటి. యాసిన్ గారు, ఇది అందరికీ తెలుసు. మీరు గాంధీ గారి పద్ధతిని ఫాలో అవుతున్నారని అందరికీ చెప్పారు. నేను కత్తులు గట్టర్లో విసిరిపారేస్తాను, తుపాకీ ముట్టుకోవట్లేదు. కానీ ప్రాక్టికల్గా చూసామంటే మీ స్నేహం హాఫీజ్ సయీద్ గారితోనే ఎక్కువగా ఉంది. మీరు జమాతే ఇస్లామే చెప్పేదే చేస్తున్నారు. జమాతు దావా తలుచుకునేదే మీరు చేస్తున్నారు. మొదటి విషయం ఏమిటంటే మేము 94లో సీజ్ ఫైర్ చేశాం. 94 నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలయింది. నేను మీ స్టేట్ని ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ 20 సంవత్సరాలలో ఒక్క ఎవిడెన్స్ చూపించమనండి. జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ పొలిటికల్ మూమెంట్ లేకుండా వైలెంట్గా మేమేమైనా చేశామని ఏదైనా ఒక్క నేను ఎవిడెన్స్. మీకు ఎవిడెన్స్ ఉన్నా. 11th ఫిబ్రవరి 2013లో మీరు ఇస్లామాబాద్కి వెళ్లారు. హఫ్సల్ గురు గారిని ఉరి తీయకూడదని పోరాటంలో మీరు పాల్గొన్నారు. అప్పుడు హఫీజ్ సయీద్ వచ్చి మీ ఒళ్ళో కూర్చున్నారా? ఇప్పుడు నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. కావాలంటే నేను మీకు అది చూపిస్తాను. దీనికి నేను సమాధానం చెప్తాను. నేను చెప్తాను. ఇలా చూడండి, యాసిన్ మలిక్ ఇంకా హఫీజ్ సయీద్. ఇది చూస్తుంటే చాలా సంవత్సరాల క్రితం విడిపోయి కలుసుకున్న అన్నదమ్ముల్లా ఉంది. ఇది యాక్చువల్గా అటల్ బిహారీ వాజ్పేయి గారు రంజాన్ సీజ్ ఫైర్ గురించి ప్రకటించినప్పుడు ఆ సమయంలో ఆన్ రికార్డ్ ఆయన ఏం చెప్పారంటే, ఒకవేళ కాశ్మీర్ లీడర్షిప్ పాకిస్తాన్కి లేదు, మీరు వెళ్ళిందంటే, నాకు హఫీజ్ సయీద్ గారి గురించి మాత్రం నేను చెప్పండి ఇప్పుడు సార్. ఆ విషయానికే వస్తున్నాను. నేను మీరు దానికే ఆయనతోనే కూర్చున్నారు, అవునా? నేను చెప్పండి. ఖచ్చితంగా ఆయనతో కూర్చున్నాను. ఆయన తీవ్రవాదా కాదా సార్, మీరు నన్ను కాస్త మాట్లాడనివ్వండి. చెప్పండి. అసలు ఆ సమయంలో ఆన్ రికార్డ్ వాజ్పేయి గారు ఏం చెప్పారంటే, ఒకవేళ కాశ్మీర్ లీడర్షిప్ పాకిస్తాన్కి వెళ్లాలంటే పాకిస్తాన్ లీడర్స్తో అలాగే మిలిటెంట్ లీడర్స్తో చర్చలు జరిపి తీరాలి అని. ఎందుకంటే ఒక జెన్యూన్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి. ఆ తర్వాత వాజ్పేయి గారి గవర్నమెంట్ పడిపోయింది. ఒక కొత్త ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. 2006లో నేను ఆయన్ని కలిశాను ఒక అఫీషియల్ మీటింగ్ కోసం. అప్పుడు కూడా నేను ఒక పాయింట్ చెప్పాను. నేనేం చెప్పానంటే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎదురుగా ఇందులో మిలిటెంట్ లీడర్షిప్ కూడా ఉంది అని చెప్పాను. నాకేమనిపించిందంటే, వాళ్లను కూడా ఈ చర్చల్లో భాగస్వాములు చేస్తే మంచిది అని. అప్పుడే ఈ చర్చలనేవి పీస్ఫుల్గా పరిపూర్ణంగా మారతాయి. వజీర్ అసం గారు ఏం చెప్పారంటే, మేం ఈ విషయంలో సహాయాలు కోరుకుంటున్నామని. నేను అమెరికాకు వెళ్ళాను. తర్వాత జల్జలాకు వచ్చాను. ఆ తర్వాత కాశ్మీర్ కూడా వెళ్ళాను. డబ్బు కోసం, ఎయిడ్ కోసం అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత నేను మురీద్ క్యాంపుకు కూడా వెళ్ళాను. అక్కడ నేను ఆఫీస్ గారిని కలవడం కోసం. ఆయన అక్కడ ఒక ఫంక్షన్ జరిపారు. ఆ ఫంక్షన్లో ఎంతోమంది ప్రజలున్నారు. ఆ గ్యాడర్ కూడా ఉంది. అప్పుడు నేను ఒక స్పీచ్ కూడా ఇచ్చాను. ఆ స్పీచ్లో ఏం చెప్పానంటే, నేను ఆయనకు ఒక విషయాన్ని గుర్తు చేశాను. ఆయన ఒక ఆంగ్లేయుడు. ఆయన పేరు మార్టిన్ లింక్స్. ఆయన ముస్లింగా మారిపోయారు. ఆ తర్వాత ఆయన 5 సంవత్సరాలు అరబిక్ చదివారు. తర్వాత ఇస్లాంలో పీహెచ్డీ చేశారు. ఆ తర్వాత సీరత్లో ఒక బుక్ రాశారు. అది ఈరోజు ఆథెంటిక్ బుక్గా మారింది. అందులో ఆయన ఏం చెప్పారంటే, ముస్లిం అంటే ఎలా ఉండాలి. అది మాత్రమే కాదు, ఆ బుక్లో ఎన్నో విషయాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం ఆయన ఎంతో అందంగా చెప్పారు. దాన్నిప్పుడు నేను మీకు చెప్తాను. రోజా, నిమాజూర్, జకా, దీనిమీదే ఇస్లాం కట్టడం నిలబడుతోంది. అఫ్జల్ అంటే ఏమిటో నేను ఇంతకంటే మీకు చెప్పాల్సిన అవసరం ఉందా? ఇంతకంటే బెటర్గా చెప్పగలమా? ఒకవేళ ఇటువంటి అడ్వైస్ ఎవరైనా మీకు ఇచ్చారంటే, శాంతికి పిలుపుని ఇచ్చారంటే, యూ పర్చేస్ పీస్ విత్ హిమ్.
ఈ విషయాన్ని నేను ఇలా ఆగండి, చూడండి ఆగండి, యశన్ నన్ను గారు, మీరు చెప్పనివ్వండి. ఏదేదో నేను అదే మాట్లాడుతున్నారు, ఇంకా చెప్తున్నాను. మీరు దానికి సమాధానం చెప్పలేదు. ఇలా కాదు, చూడండి, నేను ముందు అదే నేను అడిగిన చెప్తున్నాను. దానికి సమాధానం చెప్పండి. నేను అదే నేను సింపుల్ గా చెప్తున్నాను. అడుగుతాను. ఏ హఫీజ్ సయ్యద్ అయితే అమాయకపు ప్రజల్ని చంపారో, ఇన్నసెంట్ పీపుల్ ని చంపారో, అజ్మల్ కసబ్ ని ఆయుధాలతో పాటు ఇక్కడికి పంపించారో, ఆయనతో పాటు 9 మందిని పంపించారో, ఆయనతోనే కదా మీరు కూర్చొని మాట్లాడారు. నేను ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాను, ఈ ఫోటో దగ్గర. సరే, ఫోటో గురించి అవును, చెప్పండి. అక్కడికే వస్తున్నా. చెప్పండి. చూడండి, నేను చెప్పేది ఏమిటంటే, ఈ ఇండియాలో ఎన్ని మీడియా సెంటర్స్ ఉన్నాయో, ప్రభుత్వాలున్నాయో, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయం మాట్లాడాను. అప్పుడు ఈ సమస్య ఎందుకు బయటికి రాలేదు. మరి ఎలా అందరూ సంతోషంగా ఉన్నారు? నేను మరీద్ క్యాంపుకు కూడా వెళ్ళాను. ఎందుకని ఎవరూ మాట్లాడలేదు? ముందు మీరు దీని నువ్వు- గురించి చెప్పండి, దాని గురించి నేను మిమ్మల్ని తర్వాత చెప్తాను. అడుగుతాను. నా దగ్గర ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నాకు ఒక కూతురు పుట్టింది. అందుకే పాకిస్తాన్కి వెళ్ళాను. ఇక్కడ అఫ్సల్ గురువు గారిని ఉరివేశారు. అప్పుడు నేను పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ఉన్నాను. 48 గంటలు నిరాహార దీక్ష చేశాను. నిరాహార దీక్ష అంటే అర్థమేమిటో తెలుసా మీకు? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హంగర్ స్ట్రైక్? పాకిస్తాన్కి వెళ్ళి మీరేం పాకిస్తాన్కి హంగర్ ఏం స్ట్రైక్. చేస్తారు సార్? హంగర్ స్ట్రైక్కి ఒకే ఒక మెసేజే ఉంది. మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ పోరాటం చేస్తూ ఉన్నారు. ఎటువంటి వైలెన్స్కి పాల్పడకుండా, ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకుండా. ఇదే దాని బేసిక్ కాన్సెప్ట్ హంగర్ స్ట్రైక్ అంటే. ఈ హంగర్ స్ట్రైక్ నేను చేశాను. పాకిస్తాన్లో ఈ హంగర్ స్ట్రైక్ నేను చేశాను. తర్వాత అక్కడ ఉన్న సివిల్ సొసైటీ ప్రజలు వచ్చారు. ముఖ్తలఫ్ సియాసీ పార్టీ కూడా వచ్చారు. అక్కడికి ఆఫీస్ సయ్యద్ సార్ కూడా వచ్చారు. కానీ నాకు మీరు ఒక్క విషయం చెప్పండి. హంగర్ స్ట్రైక్ దానికున్న లక్ష్యం ఏమిటి? అందులోని మెసేజ్ ఏమిటి? హఫీజ్ సయ్యద్ గారు వచ్చారు కదా, దానికే నేను మెసేజ్ ఏం ఇస్తారో చెప్పండి. చెప్పదలుచుకున్నానంటే, నేనక్కడికి ఎవరిని పిలవలేదన్నదే నిజం. ఎంతమంది వచ్చినా వాళ్ళు స్వయంగానే వచ్చారు. కానీ ఈ హంగర్ స్ట్రైక్ క్యాంపులో ఈ హంగర్ స్ట్రైక్ మెసేజ్, దీని కాన్సెప్ట్ ఏమిటి? అది ఒకే ఒక్క విషయం. మీరు సవ్యమైన పద్ధతిలో మీ పోరాటాన్ని నమోదు అదే చేసుకుంటున్నారు. సార్, ఆ హంగర్ స్ట్రైక్ ని మీరు బాంబే తర్వాత ఇండియాలో కూడా చేసి ఉండొచ్చు కదా. అప్పుడు మిమ్మల్ని ఇక్కడ అందరూ అభినందించేవాళ్ళు. దానివల్ల ఇన్ని ప్రశ్నలు, ఇంత వాదన ఉండేదే కాదు. చూడండి, నేనింతకు ముందే మీతో చెప్పాను, మీరు నన్ను ఈ విధంగా కూడా అడగొచ్చు. పాకిస్తాన్లో ప్రజలు చనిపోతూ ఉంటే మీరెందుకని అక్కడ హంగర్ స్ట్రైక్ చెయ్యలేదు అని. విషయం మాత్రం ఒకటే, బాంబేలో ఆ సంఘటన జరిగింది. నేనిది ముందే చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కేవలం యాసిక్ మలికే కాదు, బాంబేలో ఎన్ని సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా బాంబేలో జరిగిన ఇన్సిడెంట్ని కంటెంప్ట్ చేశాయి. దీన్ని బ్రూటల్ కిల్లింగ్ అని చెప్పాయి. ఇలా చూడండి, వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, హఫ్సల్ గురుకి వాళ్ళు ఉరిశిక్ష విధించినప్పుడు మీరు హంగర్ స్ట్రైక్ చేశారు. కానీ ముంబైలో దాడి జరిగినప్పుడు హఫీజ్ సయ్యద్కి వ్యతిరేకంగా మీరేం అనలేదు కదా. అప్పుడు హంగర్ స్ట్రైక్ లాంటివి చేయలేదు. ఇలా చూడండి, ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. మీరంతా ఇండియన్ సిటిజన్స్. గాంధీ గారు ఇక్కడ పోరాటం చేసినప్పుడు బర్టానియాలో కూడా అక్కడ ఉన్న సిటిజన్స్ ఆయనకు అండగా నిలిచారు. నాకొక్క విషయం చెప్పండి, 1,00,000 మంది కాశ్మీరీస్ని చంపేశారు. అది ఎంతో దారుణంగా. పిల్లల్ని, పెద్దవాళ్ళని, ఆడవాళ్ళని, చివరికి చంటి పిల్లల్ని కూడా. ఒకవేళ నేను కూడా మిమ్మల్ని ఇది అడిగితే, కాశ్మీర్లోని చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా, కాశ్మీర్లో ఉన్న ప్రతి గ్రామంలోనూ కేవలం చనిపోయిన వారి సమాధులే కనిపిస్తాయి. అలాంటి పరిస్థితిలో మీరెందుకు వాళ్ల కోసం పోరాటాలు జరపలేదు? సమాధానం యాసిన్ గారు, చెప్పండి. వాళ్ళని చంపడానికి తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి వస్తున్నారు. వాళ్ళని చంపడానికి తీవ్రవాదులు సుడాన్ నుంచి వస్తున్నారు. నేను ఈ విషయం ముందే చెప్పాను, అయినా కూడా ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను. బాంబేలో ఏం జరిగిందో నేనొక్కడే కాదు, కాశ్మీర్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా వ్యతిరేకించారు. దాన్ని బ్రూటల్ కిల్లింగ్ అన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దీనికి మాత్రం సమాధానం చెప్పండి. ఏ వ్యక్తి అయితే ఇండియాకి వ్యతిరేకంగా పోరాటాలు మొదలుపెట్టాడో వాళ్ల క్యాంపులో మీరు 4 గంటల పాటు ఉన్నారు. ఆయన ఇండియాలోని మోస్ట్ వాంటెడ్ ఇలా తీవ్రవాది. చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను. ఆ సమయంలో విషయం పెద్దదవుతున్నప్పుడు చూసుకున్నామంటే, మీ ఇండియాలో, అలాగే పాకిస్తాన్లో, అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, తర్వాత కాశ్మీర్లో కూడా ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం వస్తుంది అన్నట్టు. నేను మిమ్మల్ని ఫైనల్గా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళు ఇండియాకి శత్రువులు, ఇక్కడ తీవ్రవాదాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. తీవ్రవాదుల్ని తయారు చేసే వాళ్లతో మీరు అసలు మాటలు పెట్టుకోవాలా? వాళ్ళందరూ మనుషులకి శత్రువులే కదా, ఇస్లామిక్ కూడా శత్రువులే కదా. చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను. మనం కాశ్మీర్ గురించి మాట్లాడుకున్నప్పుడు నేనెప్పుడూ ఇది చెప్పలేదు. ఈ
లష్కర్ ఈ తోయిబా వాళ్ళొచ్చి కాశ్మీర్ విషయం మాట్లాడాలి అని. అది నా ఉద్దేశం కూడా కాదు. నా ఉద్దేశం ఒకటే. నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారిని కలిశాను. ఆ తర్వాత నేను అమెరికాకు వెళ్ళినప్పుడు వైట్ హౌస్లో కూడా దీని గురించి చర్చించాను. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్లో కూడా దీని గురించి మాట్లాడాను. నేనేం చెప్పానంటే కాశ్మీరీ మిలిటెంట్ లీడర్షిప్ ఉంది, దానికి నాయకులు సర్బ్రాస్ అలావుద్దీన్. నేనేం చెప్పానంటే వాళ్ళ మాటల ద్వారా ఒక రాజీ అనేది ఏర్పడాలి అని. ఎందుకంటే ఒక జెన్యూన్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వడం కోసం జెన్యూన్ టాక్స్ కావాలన్నదే నా ఎయిమ్. అంతే తప్ప నేను హఫీజ్ సయ్యద్ గారి విషయం మాట్లాడినప్పుడు నేను ఆయనతో ఈ విషయమే చెప్పాను. నేను ఏం చెప్పానంటే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో ఈ విషయమే చెప్పాను. నేను అక్కడ చెప్పినటువంటి మాటలు ఇవే. ఒకవేళ ఇప్పుడు 2 దేశాలు కాశ్మీరీ చర్చలు సాగుతూ ఉన్నాయంటే ఇప్పుడు మనం పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి అని. మీరిచ్చిన అడ్వైస్కి వాళ్ళకు కొంచెం బుద్ధి వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో యాసిన్ గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. కాశ్మీర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కోరుకునేది ఒకటే, కాశ్మీర్ సమస్యని సాల్వ్ చేయండి అని. మేం కాశ్మీర్ డిస్ప్యూట్లో ఉండదలుచుకోలేదు. వాళ్ళకి కాశ్మీర్ సమస్య తీరిపోవాలి. ఒకవేళ కాశ్మీర్ ప్రజలు మీ మాట వింటున్నారంటే మీ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉండాలి? మరి అలాంటప్పుడు మీరు ఎన్నికల్లో పోటీ పడి ఎందుకు గెలిచి రాకూడదు? వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది యాసిన్ మలిక్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మలిక్ గారి మీద ఆరోపణ, ఈయనకి డెమోక్రసీ మీద అస్సలు నమ్మకం లేదు. యాసిన్ గారు, నాకొక మెసేజ్ వచ్చింది. ఇండియాలో ఉన్న కాశ్మీరీ పండిట్ అందరూ కలిసి ఆయన ఏమన్నారంటే, అమాయకపు మొహం అలాగే జాలి కళ్ళు కలిగిన యాసిన్ మలిక్ గారు, కానీ దాని వెనక ఒక భయంకరమైన ముఖం ఉంది. ఆయన ఏమన్నారంటే, అక్కడి నుంచి పండితులందరినీ పంపించినప్పుడు అందులో మీకు కూడా భాగం ఉందని అంటున్నారు. అవునా కదా? ఇలా చూడండి, అందులో నా భాగం ఉంటే అప్పుడు ఎక్స్క్లూసివ్లీ దీన్ని కోర్టుకు తీసుకెళ్ళండి, నేను అక్కడికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడున్న కాశ్మీర్ పండిట్లు అందరూ సోదర సోదరీమణులను రానివ్వండి. నా మీద మోపబడిన ఈ అభియోగం అంటే, ఒకరి మీద నింద వేసేటప్పుడు ఆ విషయం గురించి ఆర్గ్యుమెంట్ చేసేవాళ్లు కూడా అక్కడ ఉండాలి కదా. వాళ్ళు దానికి సంబంధించి చాలా ఆధారాలు కూడా ఇచ్చారు. అందులో వాళ్ళు ఏమన్నారంటే, బిట్టా కరాటే పేరుతో ఒక ఆయన ఉన్నారు. ఆయన మీరు చెప్పారు కాబట్టి 40 మంది కాశ్మీరీ పండిట్స్ ని ఆయన దారుణంగా చంపేశారు. నాకొక విషయం చెప్పండి. 19th జనవరి 1990లో అప్పుడు మా కాశ్మీర్ పండిట్స్ అందరూ వృద్ధులు, సోదర సోదరీమణులందరూ వెళ్ళిపోయారు. నాకు ఒక విషయం చెప్పండి. 19th జనవరి 1990లో, ఎందుకంటే వాళ్ళు నా మీద అభియోగాలు మోపుతున్నారు, ఎంతోమందిని చంపానంటున్నారు. నాకు ఒక్క విషయం చెప్పండి. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎవరిని చంపానని చెప్తున్నారో వాళ్ళందరి లిస్టు మీరు నాకు ఇవ్వండి. కనీసం వాళ్ళ పేర్లైనా చెప్పండి. నిజంగానే 100 మంది ప్రజలు చంపబడ్డారు అని చెప్తే నాకు ఆ 100 మంది ప్రజల పేర్లు, ఆ పేర్లని కూడా వాళ్ళు మీ మీద వేసిన కేసులో క్లియర్గా అది ఇచ్చారు కాదు. కదా. 19 జనవరి 1990లో కాశ్మీర్ పండిట్లు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాళ్లే నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో కావాలంటే మీరు ఒక ఎక్స్క్లూసివ్ న్యాయస్థానాన్ని నడపండి. వాళ్ళని ఒక లిస్ట్ తీసుకురమ్మనండి, ఎవరెవరు చంపబడ్డారో వాళ్ళ పేర్లు. సరే, అయితే నేను మీ మాట మీదే వస్తాను. కాశ్మీరీ పండిట్స్ వస్తారు, అలాగే ఎస్ఎన్ గారు కూడా వస్తారు. దీని గురించి మనం ఇంకొక రోజు ఆప్కే అదాలత్లో మాట్లాడుకుందాం. నేను రావడానికి రెడీగానే ఉన్నారు. ఓకే. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నారు. మీ యొక్క పొలిటికల్ ప్రపంచం, ఒకవేళ అది ఇండియాలో పొలిటికల్ పార్టీస్కి లేక పొలిటికల్ లీడర్స్కి అదేమీ నెగిటివ్ మెసేజ్లా లేదా? మీరు ప్రతిసారి ఇండియాకి మోస్ట్ వాంటెడ్ ప్రజలని అన్నారు. పాకిస్తానీ టెర్రరిజం ఆపడానికి మీ తరపు నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మీరు మురిద్కి వెళ్తున్నారు, హఫీజ్ సయ్యద్ని కలుస్తున్నారు. ఇది మీ తరపు నుంచి ఇండియన్ గవర్నమెంట్కి ఒక నెగిటివ్ మెసేజ్లా లేదా? సిస్టర్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇంతకు ముందు కూడా అడిగాను, ఇప్పుడు అడుగుతున్నాను. ఎప్పుడు నేను మురీద్ క్యాంపుకి వెళ్ళానో అన్నీ తెలుసుకుని, ఎందుకంటే ఆ విషయం పాకిస్తాన్ న్యూస్ పేపర్స్లోనూ అన్ని టీవీస్లోనూ వచ్చాయి. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్, ఇండియాలో ఉన్న ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, లేదా ఇండియన్ సివిల్ సొసైటీ లేదా మీడియాకి ఎందుకని ఇండియా ఈ న్యూస్ పంపించలేదు? ఇండియా సంతోషంగా ఎలా ఉంది అది అడగండి.
అప్పుడు నేను నిరాహార దీక్ష ఉన్నాను. దానికి నేను ఆయన్ని పిలవలేదు, ఆయనే స్వయంగా వచ్చారు. ఆ టైంలో మీరు చెప్పారు, అంటే దీనికి అర్థం ఏమిటి? ఎప్పుడు మీకు సూట్ అవుతుందో అప్పుడు అది కరెక్ట్ అని అంటారు. అలాంటి సమయంలో మీరు దాన్ని అప్రిషియేట్ కూడా చేస్తుంటారు. కానీ నిరాహార దీక్ష చేసినప్పుడు ఆయన అక్కడికి వస్తే దాన్ని మీరు వ్యతిరేకిస్తారు. నేను భారత ప్రభుత్వాన్ని ఈ ప్రశ్న కూడా అడగలేనా ఏమిటి? మీడియా వాళ్ళు సృష్టించిన ఈ ఇష్యూ అది డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఎందుకంటే నేను మరీద్ క్యాంపుకు వెళ్ళినప్పుడే మీరు ఎక్కువ వ్యతిరేకతని ప్రదర్శించాలి. నేను వాళ్ళ క్యాడర్స్కి పుస్తకాలను ఇచ్చాను. అయితే సరే, ఇది ఒప్పుకోవట్లేదా హఫీజ్ సయ్యద్? ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ చెప్పేది వాళ్ళు చేసిన 2711 కార్యంలో అది ఒక మాస్టర్ మైండ్ కాదా? ఇది ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ స్టాండ్. దీన్ని మీరు ఒప్పుకోరా? ఇలా చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను. మీరు చూశారు, ఇండియాకు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి హఫీజ్ సయ్యద్ గారిని కలవడానికి వెళ్ళారు. ఓకే, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత నా పాస్పోర్ట్ కూడా పోయింది. నాకు చెందినవన్నిటినీ స్టాప్ చేశారు. అంతేకాకుండా నేను తిరిగి వచ్చిన తర్వాత నన్ను జైల్లో కూడా పెట్టారు. కానీ ఆ జర్నలిస్ట్ ఉన్నారే, ఆయన మెసేజ్ తీసుకుని వెళ్లారు. వాళ్ళ దగ్గరికి గవర్నమెంట్ మెసేజ్. వాళ్ళేమో ఎలాంటి మెసేజ్ రాలేదని చెప్తారు. నేను చెప్పేది వినండి, మీరే కదా అడుగుతున్నారు. ఇప్పుడేగా మీరు చెప్పారు. నేను చెప్పేది కాదు, ఒకవేళ ఆయన గవర్నమెంటే చెప్తుంది. నిజంగానే ప్రభుత్వానికి తెలియకుండా వచ్చి నన్ను కలిసి ఉంటే అప్పుడు ఆయనకి నాకు ఏం జరిగిందో అదే జరుగుంటుంది. అయితే మీరు ప్రభుత్వం ఇందులో ఆయన పంపించలేదని చెప్పేసింది, పార్లమెంట్ కూడా చెప్పేసింది, అక్కడికి వెళ్ళిన కూడా చెప్పేశారు నేను ప్రభుత్వం తరపున ఇక్కడికి రాలేదు అని. మీరు బలవంతంగా ఆయన ప్రభుత్వమే పంపించిందని అంటున్నారు. చూడండి, మీరు ఇంకా నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. మీరు ఏమనుకుంటున్నారంటే హఫీజ్ సయ్యద్ లాంటి ఒక తీవ్రవాది, అమాయకపు ప్రజల్ని ఎంతో మందిని చంపగలిగే ఒక తీవ్రవాది పీస్ ప్రాసెస్లో ఏదైనా సాయం చేయగలమని మీరు అనుకుంటున్నారా? చూడండి, నేను మీకు ఒక విషయం చెబుతాను. మీరు ఎన్నో దేశాలతో గొడవలు పడుతూ ఉంటారు. మీరు పాకిస్తాన్తో 3 యుద్ధాలు జరిపారు. అవి కాకుండా చిన్న చిన్నగా 3 కార్గిల్స్ బార్డర్లో కూడా. కానీ ఇంకొక వైపు నుంచి మీరు చర్చలకి కావలసిన మార్గాల్ని వెతుకుతున్నారు. అందువల్ల ఎప్పుడు కన్ఫ్లిక్ట్ అవుతున్నారో ఆ సమయంలో అందరికీ ఈ ప్రయత్నం ఉంటుంది. చర్చల యొక్క బాధని స్వీకరిస్తే, అందులోకి అందరినీ తీసుకురావడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తే, ఎందుకంటే దీనికి కావలసిన ప్రాసెస్ని ఎవరూ సబ్టైజ్ చెయ్యలేరు. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఒక వైలెన్స్ లా కనిపించదు. ఇలా చూడండి, ప్రజలు ఏమంటున్నారంటే హఫీజ్ సయ్యద్ గారి ఆ చోటు మాటలు డిస్కషన్లు అక్కడ ఉండకూడదు, ఇండియా జైల్లో ఉండాలంటున్నారు. చూడండి, అది నా ఉద్దేశం ఏమిటంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అదేమిటంటే మిలిటెంట్ లీడర్షిప్ ఎంగేజ్మెంట్కి చెందిన ఈ డైలాగ్ కేవలం కాశ్మీర్ లీడర్షిప్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సలావుద్దీన్ ఎవరికి హెడ్గా ఉన్నారో వాళ్ళు. నేను హఫీజ్ సయ్యద్ గారితో మిలిటెంట్ క్యాంపుకి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ పీస్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. నేను ఈ విషయం కోసమని 2 దేశాలని కలిపి తీసుకువెళ్ళడానికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పాను. పీస్ఫుల్ అట్మాస్ఫియర్. మనం అక్కడికి చర్చల కోసం వెళ్ళి రావడం లేదు. కనీసం మీరు ఎప్పుడైనా ఒప్పుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళతో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు. ఇలా చూడండి, కాశ్మీర్ విషయం విషయాన్ని చెప్పండి, వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి శిక్ష పడాలా లేదా? మీరు అనుకుంటున్నారా ప్రాసిక్యూషన్ అక్కడ సరిగా పనిచేస్తుందా లేదా? చూడండి, పాకిస్తాన్లో ట్రయల్ జరుగుతోంది. ఇండియా పాకిస్తాన్ దీని గురించి మాట్లాడుకుంటున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు. అది చూసి ఒక ఇండియన్ అక్కడ ఎటువంటి ట్రయల్ జరుగుతోందో, ఎటువంటి డిస్కషన్ జరుగుతుందో చెప్పగలరు. నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ బోర్డర్లో ఉన్న 2 సైడ్ల ప్రజలు ఎవరు మాట్లాడతారో వాళ్ల బంధువులు ఆ వైపు ఉంటారు, వాళ్ల బంధువులు ఈ వైపు కూడా ఉంటారు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇంగ్లీష్లో మాట్లాడొచ్చా? I want to know why more people don't take note of the fact that we are looking at someone who used to have access to very violent way of life, and this person made the turnaround and is talking about peace, is quoting from Faiz Ahmad Faiz, believes in Mahatma Gandhi. Why are more people willing to listen to him? That's my question. మీ క్వశ్చన్ అంటే ఇది ప్రజల క్వశ్చన్. వాళ్ళు ఏమడుగుతున్నారంటే యాసిన్ మలిక్ తీవ్రవాదాన్ని వదిలేసి ఇప్పుడు మీరు మహాత్మా గాంధీ గారి దారిలో నడుస్తున్నారు, అయినా ఇప్పుడు ప్రజలు మీ మాట వినడానికి సిద్ధంగా లేరు. చూడండి, ఎవరెవరు నా మాటలు వినడానికి సిద్ధంగా లేరో
అలాగే నెగటివ్ మెసేజెస్ కాశ్మీర్లో ఉన్న కొత్త యూత్. ఎందుకంటే మేము తుపాకీలను వదిలేసినప్పుడు కాశ్మీర్లో నా గురించి ఒక పెద్ద వాదన కూడా జరిగింది. ఇది సరైన నిర్ణయమా లేక తప్పుడు నిర్ణయమా అని. కానీ మన న్యూ జనరేషన్కి నాన్ వైలెంట్ మూవ్మెంట్ కోసం పూర్తి ట్రైనింగ్ ఇచ్చాం. దానికి సంబంధించిన ఆధారాలు చూసుంటారు. 2008లో అప్పుడు కలెక్టివ్ ట్రాన్సాక్షన్ జరిగింది ఫ్రమ్ వైలెంట్ మూవ్మెంట్ టు నాన్ వైలెంట్ మూవ్మెంట్. కానీ మీ జెన్యూన్ క్వశ్చన్స్ అంటే జెన్యూన్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ అండ్ సివిల్ సొసైటీ తరఫున ఒకవేళ వాళ్ళు కాశ్మీరీస్తో చెప్పొచ్చు మీ సమస్య వైలెన్స్తోనే తీరుతుంది అని, శాంతియుతంగా జరగదు అని. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ మెసేజ్. యసన్ గారు, ఇలా చూడండి, కాశ్మీర్ ప్రజలు మీకు బలంగా తోడుగా ఉన్నారు. చూడండి, నేను ఎప్పుడూ ఈ విధంగా చెప్పననుకోండి, నేనో గొప్ప వ్యక్తిననో నేనో గొప్ప లీడర్ననో. కానీ నేను మీతో ఒక విషయం మాత్రం ఎంతో దృఢంగా చెప్తున్నాను. కాశ్మీర్లో ఎంతమంది ప్రజలు ఉన్నారో వాళ్లందరూ కాశ్మీర్ సమస్య తీరిపోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కాశ్మీర్ డిస్ప్యూట్లో ఉండాలని కోరుకోవడం లేదు. కానీ వాళ్ళకి సమస్యకి ఓ సొల్యూషన్ కావాలి. ఒకవేళ కాశ్మీర్ ప్రజలు మీ మాట వింటున్నారంటే, వాళ్ళందరూ మిమ్మల్ని నమ్ముతున్నారంటే, మీరు ఎందుకని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రాకూడదు? ఒకవేళ నేను 87లో ఎఫర్ట్ తీసుకున్నప్పుడు దాని ఫలితాలని చూశాను. తర్వాత రెడ్ 16 ఇంట్రాగేషన్ జైలు కూడా వెళ్ళొచ్చాను. ఒకవేళ ఇండియన్ ఆడియన్స్కి ఈ విషయంలో అనుమానం ఉంటే, ఎవరు వారి స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నారో ప్రజలు వాళ్లకి తోడుగా లేరు అని. ఇప్పుడు నేను రజిత్ గారిని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ మొత్తం ఇండియా టీం, ఈ మొత్తం ఇండియన్ టీవీ ఛానల్స్, మెహబూబా ముఫ్తీ, ఉమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్తోనూ చెప్పండి, వాళ్ళు కాశ్మీర్ కాన్స్టిట్యుయెన్సీలో జోక్యం చేసుకోకూడదు. ఆ కాన్స్టిట్యుయెన్సీలో మీరు పార్లమెంట్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనివ్వండి. కానీ వీళ్లు కండక్ట్ చేసే ఎన్నికలు కేవలం ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు అని తెలుసుకోవడం కోసమే. సో నేను రజిత్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈయనే వచ్చి కండక్ట్ చేయనివ్వండి. నేను అక్కడ కూడా వస్తాను. అప్పుడే తెలుస్తుంది ప్రజలు ఎవరి పక్షమో. యసన్ గారు, ఒకవేళ కశ్మీరీ ప్రజలు మీకు తోడుగా ఉన్నారంటే, ఒక క్యాండిడేట్ని నిలబెట్టండి, వాళ్ళని ఎమ్మెల్యే చేయండి, ఒక చీఫ్ మినిస్టర్గా ఒక ప్రభుత్వాన్ని నిర్మించండి. చూడండి, 1947 నుంచి ఇండియాలో ఇప్పటి వరకు, ముఖ్యంగా కాశ్మీర్లో ఎన్ని ఎలక్షన్స్ జరిగాయి? తర్వాత ఇండియాకు చెందిన అతి గొప్ప గాంధీయన్ లీడర్ జయప్రకాష్ నారాయణ్ గారు 1962లో ఇండియన్ టైమ్స్లో ఒక ఆర్టికల్ రాశారు. అందులో ఆయన ఏం రాశారంటే, మై ఓన్ కంట్రీ మెన్ మే అక్యూజ్ మై పేట్రియాటిక్ క్రెడెన్షియల్, బట్ ఐ వుడ్ లైక్ టు టెల్ మై కంట్రీ మెన్, కాశ్మీర్లో ఎటువంటి ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అనేవి చెల్లవు. మేం కాశ్మీరీ ప్రజలకు మాట ఇచ్చాం, మేము ముక్తఫ్ బిల్ని నిర్ణయించడం కోసం మేం మీకు ఛానల్ని ఇస్తాము అని. కానీ ఇంతవరకు కాశ్మీరీస్కి ఇవ్వలేదు. నేను వారి విషయంలో ఈ మాట ఎప్పుడు నెరవేర్చుకుంటానా అని ఎదురు చూస్తున్నాను. అదే నా కోరిక. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. అసలు మీరు ఏమంటున్నారంటే, ఉమర్ అబ్దుల్లా పార్టీ రావడానికి కారణం మెహబూబా ముఫ్తీ రిగ్గింగ్ చేసి మరీ ఎలక్షన్ గెలిచారట, కాంగ్రెస్ కూడా రిగ్ చేసి ఎలక్షన్ గెలిచింది. చూడండి, నేను మీతో ఒక్క విషయమే చెప్పాను. ఇండియా టీవీ వీళ్లతో చెప్తుంది, అందరూ కలిసి ఐకమత్యంతో ఉండాలి. కాశ్మీర్లో ఒక దృఢమైన కాన్స్టిట్యున్సీని ఏర్పరచాలి. అక్కడ మీరొక ప్రైవేట్ ఎన్నికలు జరపాలి. మేమందులో కాంటెస్ట్ చేస్తాం. అప్పుడు ప్రజలు ఎవరిని సపోర్ట్ చేస్తారో తెలుస్తుంది. యసిన్ మాలిక్ ఇంకా ఆయన అనుచరులు అందరూ కలిసి కశ్మీర్ మంచి కోసం, అలాగే అక్కడున్న ప్రజల మంచి కోసం, ఆ తర్వాత గవర్నమెంట్తో మాట్లాడి అక్కడున్న సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తారు, ఒక కొత్త దారి తీసుకొస్తారు. ఆ నమ్మకంతో ఈ ఎపిసోడ్ని మనం ముగిద్దాం. రాబోయే ఎపిసోడ్లో ఇంకొక అతిథితో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.